పోలవరాన్ని నాశనం చేసింది జగనే. ఇది అక్షరాల చెప్పింది ఎవరో కాదు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఏదైతే పోలవరానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు, గుర్తుంచుకోండి, శ్వేతపత్రాన్ని ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేశారు. అంటే ఎవరైనా సరే సాధారణంగా ప్రెస్ మీట్లో మాట్లాడుకునేటప్పుడు మీకు దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆ రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా వ్యాఖ్యలు కూడా వస్తూ ఉంటాయి. మీరు దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయగలరా అని. సో ఒక అధికారంలో ఉన్నప్పుడు వారు శ్వేతపత్రం విడుదల చేశారు అంటే ఖచ్చితంగా దానిపైన మాట్లాడే అవకాశం లేకుండా, అబద్ధాలు అనేవి రాకుండానే చేస్తారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారో ఈ పోలవరం పైన ప్రధానంగా 2019 నుంచి 24 మధ్యలో పోలవరం ఏ విధంగా ఎందుకని వాయిదాల మీద వాయిదాలు పడుతుంది, అదేవిధంగా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దాంతోపాటుగా స్పిల్వే పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మరి ఎంత పర్సంటేజ్ జరిగింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు 11,000 కోట్ల పైగానే పోలవరానికి ఆయన ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టినప్పుడు 72% పూర్తయిపోయిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఏమీ చేయలేదని అనలేదే. 3.4%, 3.5% ఆయనకు పూర్తి చేశారు. దానికి గాను 3,000 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇక అనేక రకాలైన అంశాలు ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి చేశారో, నవయుగ వాళ్ళ దగ్గర నుంచి మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చినట్లుగా సో చేశారు కదా. సో దానివల్ల తీవ్రంగా డ్యామేజ్ జరిగింది. అదేవిధంగా అఫ్కోర్స్ 2020, 2021 కోవిడ్ అనేది వచ్చింది. కానీ దాని తర్వాత అయినా కానీ పనులు జరగాలి కదా. ఈలోపు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. సో అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు దానిపైన కౌంటర్ వేయడానికి అంబటి రాంబాబు గారు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు, అందుగురించే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. సో ఇప్పుడు అసలు విషయం అంబటి రాంబాబు గారు ఏమేమి మాట్లాడారో మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరానికి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. తాజాగా ఒక వారం రోజుల కిందట కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ పోలవరం ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి దానికి నిన్న వివరణ ఇచ్చుకుంటున్నారు. నాకు నిజంగానే అర్థం కాలేదు. ఏముంది, చంద్రబాబు నాయుడు గారు అంటే సోమవారం పోలవరం అని చెప్పేసి 10 సార్లు వెళ్ళారు కాబట్టి అనేక సార్లు వెళ్తే ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసాను. నిజంగానే ఒకసారి అర్థం కాదు, 1-2 సార్లు విజిట్ చేస్తేనే అర్థం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగాడు కొద్ది గొప్ప అంటే, అనేక సార్లు విజిట్ చేశాడు, సోమవారం వెళ్ళాడు కాబట్టి కొంత అర్థమై ఉంటుంది. అబద్ధాలన్నీ చెప్పేసి మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా పోలవరానికి. ఎప్పుడైనా వెళ్ళారా? ఏదో వెళ్ళి తూతూ మంత్రంగా చూసుకొని వచ్చేసారా? సో వెళ్ళినప్పుడు అసలు పోలవరాన్ని నిషేధిత ప్రాంతంగా ఎందుకు చూసారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటిద్దామన్న వెళ్ళనీలేదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తామన్న వెళ్ళనీలేదు, ఎక్కడికక్కడ పోలీసు వారిని అడ్డుకునేలాగా చేశారు కదా. దాని వెనకాల కారణం ఏంటి? అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో పోలవరాన్ని ప్రజలు చూడాలి అని చెప్పేసి తీసుకువెళ్ళారు. అది కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా. అఫ్కోర్స్ దానివల్ల ఆర్టీసీకి లాసే, అది కూడా ఒక విధంగా కొంత ఇబ్బంది కలిగే అంశమే. కానీ అది పారదర్శకంగా అందరూ చూడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి కూడా వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు. మరి దానివల్ల ఏమనుకుంటారు? అదేవిధంగా ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంది ఏంటి అంటే, ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసి అంతా వివరంగా చెబితే ఈయనేమో నాకు అర్థం కాలేదని చెప్పి కొంతమంది నవ్వుకుంటున్నారు అని చెప్పేసి వివరణ ఇస్తూనే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఈ విధంగా చేశారు అని అంటున్నారు. ఓకే, రైట్, అది నిజంగానే చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి తప్పు అని అనుకుంటే, మరి వాళ్ళు 2019 అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు కదా. అప్పుడు తెలియదు ఈ అంశాలు, ప్రోటోకాల్ ప్రకారం పనిచేయలేదు, అందు గురించే డిలే అవుతుందని. మరి ఛాలెంజ్లు ఎందుకు విసిరారు? మరి మొదటి క్యాబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ మరి ఏ విధంగా ఛాలెంజ్లు విసిరారు అసెంబ్లీలో? ప్రతి ఒక్కరు గుర్తుండే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇది మా ఛాలెంజ్ అని చెప్పేసి ఆయన వీ విల్ కమిటెడ్, వీ విల్ డూ ఇట్ అని చెప్పేసి గట్టిగా ఇంగ్లీష్లో అరిస్తే ప్రాజెక్ట్ పూర్తయిద్దా? పూర్తయితే సంతోషం, ఆయన అసెంబ్లీలో అరిచిన దానికి న్యాయం చేశారు, ఖచ్చితంగా మాటకు కట్టుబడి ఉండారని చెప్పేసి ప్రజలు కూడా హర్షించేవాళ్ళు. కానీ అవి మాటల వరకే పరిమితమైనవి. ఇక దాని తర్వాత ఆయన పదవి ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ప్రెస్ మీట్లో ఏమన్నారు, ఇదే అనిల్ కుమార్ యాదవ్, నేను ఇప్పుడు మంత్రిని కాదు కదప్ప, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి తప్పించుకున్నారు. మరి అప్పుడు అంబటి రాంబాబు గారు వచ్చారు.
అప్పుడైనా అంబటి రాంబాబు గారు ఈ అంశాలు చెప్పుంటే ఓహో నిజంగానే బాబు గారు తప్పు చేశారు, ప్రోటోకాల్ ప్రకారం నిర్మించలేదు, ఆయన ముందు వెనక ముందు నిర్మించారు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అంతా అయిపోయి 5 సంవత్సరాల వ్యవధి అయిపోయిన తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న దీనిపైన శ్వేతపత్రం విడుదల చేస్తే తర్వాత మాట్లాడుతున్నారు ఈ అంశాలు. ప్రజలు నమ్మడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఇదే అంశాలు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు చెప్పుంటే పోనీ అప్పుడైనా కొంత కాకపోతే కొంత నమ్మచ్చు. అసలు అధికారంలో ఉండగా దాని గురించి చూసే ఎత్తలా. ఇప్పుడు వచ్చేసి ప్రోటోకాల్ ప్రకారం జరగలేదు, ఇన్ని వేల కోట్లు అయినాయి, అసలు కేంద్రం పెట్టుకోవాల్సిన బడ్జెట్కి రాష్ట్రం ఎందుకు బరాయించింది, మీరెందుకు ఇనిషియేటివ్ తీసుకున్నారు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇక్కడ మాటలతోనే డొల్లిస్తున్నారు తప్ప ఆ యొక్క పనికి ప్రాజెక్టుకి సంబంధించిన అంశం నిజంగా కమిట్మెంట్ ఉన్న వాళ్ళలాగా చేశారా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అక్కడ అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా ఆయన పోలవరాన్ని సమీక్షించడం, దానిపైన ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడం, అలాగే దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరికల్లా వస్తారు, వచ్చిన తర్వాత దానిపైన అనాలిసిస్ చేస్తారు, చేసి అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది చెప్తారని చెప్పారు. అదేవిధంగా అవినీతికి సంబంధించి ఎందుకు మా మీద కూడా అన్నారు, అప్పుడు మేము చేసాము, ఇప్పుడు మేము అవినీతి చేసామన్నారు కదా, మరి నిరూపించమనండి, వచ్చారు కదా అని అన్నారు. వచ్చి ఇంకా 20 రోజులే, ఇంకా 4 సంవత్సరాల 11 నెలల 10 రోజుల సమయం ఉంది. సో ఈ వ్యవధిలో మొత్తం అవినీతికి సంబంధించినవి ఏమైనా జరుగుంటే ఖచ్చితంగా వెలికి తీయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ తీయలేని పక్షంలో ఆరోపణలుగానే మిగిలిపోతాయి. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారుగా, మేము ఇంకా అవినీతి నిరూపించలేదని అంబటి రాంబాబు గారే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అవినీతి నిరూపించలేదు వైసీపీ నాయకుల పైన అని చెప్పేసి. 20 రోజుల్లోనే అన్నీ ఎక్కడ జరుగుతాయి? మీరు చంద్రబాబు నాయుడు గారిని పదవీ కాలం పూర్తయిపోయే సమయంలో ఇక 6 నెలలు ఉందనగా ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించకుండా అలా ఉంచారు మరి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా పనిచేస్తారు. ఖచ్చితంగా అవినీతి పైన ఆయా అధికారులు అన్నీ కూడా పర్యవేక్షించి ఎక్కడ అవినీతి జరిగింది అదంతా కూడా వెలికి తీయవలసిన బాధ్యత ఉంది. వెలికి తీసినప్పుడు ఆ సాక్ష్యాధారాలతో పెడితే అప్పుడు కూటమి నాయకులు నమ్ముతారు. లేదనుకోండి మీకు మాదిరిగానే ఉంటుంది. అది ఏ మేరకు ఉండబోతుంది అనేది భవిష్యత్తు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడవలసి వస్తే అదిగో ఇప్పుడు చేతులు ఎత్తేశారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అసలు వైసీపీ నాయకులు ఎవరికైనా సరే పోలవరం గురించి మాట్లాడేంట నైతిక హక్కు ఉందా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులతో పాటుగా సామాన్యులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేదానికంటే కూడా వీళ్ళు ఏవేవో వ్యక్తిత్వ హననాలకి వీడి గురించి పర్సనల్ విషయాలు మాట్లాడటానికి మాత్రం బ్రహ్మాండంగా ప్రెస్ మీట్లు పెడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కౌంటర్ వేయడానికి పెట్టారు. కానీ దానికంటే ముందుగా బాధ్యతాయుతంగా ఆయన పదవిలో ఉన్నప్పుడు కానీ పోని పదవీకాలం పూర్తయ్యేటప్పుడు కానీ పదవీకాలం పూర్తయిపోయే సమయంలో అయినా సరే ఇదిగో ఈ సమస్యల వలన దీనివల్ల పూర్తి చేయలేకపోయాము, మాకు మరలా అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాము అన్న మాట ఒక్క మంత్రి అన్న అన్నారండి? ఒక్కరన్నా సరే మాట వరుస కన్నా ఏ ఒక్కరూ అనలా. అదేమంటే మేము బ్రహ్మాండంగా చేసామనే మాట తప్ప ఇంకే ఒక్కరు ఏమి మాట్లాడాలి. ఏంట్రా బాబా బ్రహ్మాండంగా చేసింది అంటే బట్టనొక్కుడు కార్యక్రమం చేసేది ఎవరు? ముఖ్యమంత్రి గారు. డైరెక్ట్గా అకౌంట్లో పడేది ఎవరికి? ప్రజలకి. మధ్యలో మీరు చేసింది ఏంటి? ఆ పథకాల లబ్ధిదారులకి మీరు పేర్లు చేర్చారా? దానికి వాలంటీర్లు ఉన్నారుగా. ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు చేసింది ఏముంది? ఆయా శాఖకు ఏదైనా సరే ఇది చేసామని చెప్పేసి చెప్పారా? చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా మాటలతో డొల్లించారు తప్ప ప్రజలకు మాత్రం ఇంత కూడా ఉపయోగం జరగలేదు అనేది వాస్తవం. మరి చూద్దాం, ఇప్పటికైనా సరే ఈ పోలవరానికి సంబంధించి ఎప్పుడు పూర్తవుతుందో ఆ ఎక్స్పర్ట్స్ ఎప్పటికని చెప్తారు. మరి దానికి బడ్జెట్కి సంబంధించి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పోలవరాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేయడం పైన అంబటి రాంబాబు గారేమో నాకు అసలు దీనిపైన అవగాహన లేదు, అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు అని చెప్పేసి మొదట్లో చెప్పకుండా నిన్న చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.